న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. పేజీ నంబర్ 201, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, పేజీ నంబర్ 201, ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. అందరూ ఈ మాట నాతో నన్ను అనుసరించి పలకండి. ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయులు యుద్ధశాలులుగా ధైర్యము కనుపరిచారట. అంతకుముందు ఎట్లా ఉన్నారు వాళ్ళు అని అంటే, భయముతోనూ భీతితోనూ కృంగిపోయిన మనసుతో వారున్నారు. దిగులు కలిగినటువంటి హృదయం కలిగి బలహీనమైపోయిన స్థితిలో వారు ఉన్నారు. అటువంటి వారట యుద్ధశాలులుగా ధైర్యము కనపరిచారట. యుద్ధాన్ని చేయడానికి వారు ప్రజలతో సంతోషంగా సిద్ధపడ్డారట. అసలు ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చింది? ఎందుకు వారు ధైర్యాన్ని కనుపరిచారు? ఎందుకు వారు ప్రజలతో సంతోషంగా యుద్ధానికి సిద్ధపడ్డారు ఇశ్రాయేలీయులు అని అంటే, వాక్యంలో మనం చదువుకుందాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం మనం చదువుకుందాం. యెహోవా అషూరులో 7 కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్నుల హరోషతుల్లో నివసించిన సిసెరా, అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. చాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యంలో మనం చదువుకుంటున్న ఈ మాట మీరు ఆలోచించండి. కానాను రాజైన యాబీను అని ఒక ఆయన పరాక్రమశాలి, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు. అన్ని అంగులు అతనికి కలిగి ఉన్నాయి. అతని దగ్గర ఉన్న సేనాధిపతి సిసెరా, అతడికి 900 ఇనప రథాలు ఉన్నాయట. వీళ్ళు ఇశ్రాయేలీయుల్ని 20 సంవత్సరాలు కఠినంగా బాధ పెట్టారు. ఎన్ని సంవత్సరాలండి? 20 సంవత్సరాలు. ఎంతకి ఇశ్రాయేలీయులు ఎవరు అని అంటే, దేవుని సొత్తైన ప్రజలు, దేవునికి ఇష్టలైన ప్రజలు. అటువంటి వారు కానాను రాజైన యాబీను చేత, అతని సైన్యాధిపతి అయిన సిసెరా చేత బహు కఠినంగా బాధపరచబడతా ఉన్నారు. వారి రోజులు ఎట్లా ఉన్నాయంటే, పూర్వపు రోజులు మనకు వచ్చాయి అన్నట్టు ఉన్నారు. వాళ్ళు పూర్వపు రోజులంటే ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులు ఎంత కఠినంగా గాయపరిచారో, ఎంత కఠినంగా బాధ పెట్టారో, ఆ స్థితి, ఆ గతి వారికి లభించింది, వచ్చిందని బాగా బాధపడిపోతూ కఠినమైనటువంటి స్థితిలో ఉండి, ఆ కఠినమైన పరిస్థితి నుంచి విడిపించబడటం కొరకు దివారాత్రులు దేవునికి మొర పెడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మనిషి కంటే శ్రమ వస్తేనే ప్రార్థన గుర్తొస్తుంది.
మనిషికి బాధ వస్తేనే దేవుడు గుర్తొస్తాడు, అవునా కాదా? శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనిషి మామూలుగా చేసే ప్రార్థన కన్నా కొంచెం ఎక్కువగా ప్రార్థనలు గడుపుతాడు. ఇశ్రాయేలీయులకి 20 సంవత్సరాలు కఠినమైన బాధలు వచ్చినప్పుడు వారు దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి మొరలు విన్నాడు. అయితే ఇశ్రాయేలీయులలో దెబోరా అనే ఒక స్త్రీ ఉంది. ఆమె ఒక మంచి ప్రవక్తని, ఆమె ఒక మంచి ఆత్మీయురాలు, ఆమె ఒక మంచి ప్రార్థన పరురాలు. ఇశ్రాయేలీయులు మరణపడుతున్న సందర్భంలో దేవుడు ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ప్రారంభించాడు. దర్శనాలు ఇవ్వడం ప్రారంభించాడు. కళలతో, స్వప్నాలతో దేవుడు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు. ప్రవచనాల ద్వారా, ప్రవచన వాక్కులు చేత దేవుడు ఆమెతో మాట్లాడటం ప్రారంభించాడు. తద్వారా ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా, మా శ్రమల నుంచి విడిపించు, మా జనాంగాన్ని ఈ స్థితి నుంచి విడిపించు, ఈ పరిస్థితులు మార్చు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా, ఆ నమ్మకమైన ఆ దెబోరా, మంచి ప్రార్థన పరులైన దెబోరా, మంచి ఆత్మీయురాలైన దెబోరా బారాకుకు కబురు చేశాడు. బారాకు ఇశ్రాయేలీయుడు. బారాకు దేవుడు నిన్ను చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయులు ఈ కఠినమైన స్థితి నుంచి బయటకు రావడం కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. యాబీనును, సీసెరాను నాశనం చేయడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రా అని అతన్ని పిలిస్తే అతడు అన్నాడు, నేను వస్తానే కానీ యుద్ధానికి నాతో పాటు నువ్వు రావాలమ్మా అన్నాడు. స్తోత్రం చెప్పండి. నాతో పాటు నువ్వు రావాలమ్మా దేవుడు అమ్మగారు అని అన్నాడు. దెబోరాని ఎప్పుడైతే కోరుకున్నాడు, దెబోరా వాస్తవంగా చెప్పేసి ఆత్మీయురాలు కాబట్టి, అయ్యా నేను రాను అన్నాం, యుద్ధానికి నీతో పాటు వస్తాను, కానీ నేను నీతో రావటం ద్వారా నీకు ఘనత ఉండదు. ఆ స్త్రీ ద్వారా దేవుడు ఘనత ఇచ్చాడని చెప్పుకుంటారు అని వాస్తవాన్ని చెబితే అతను అన్నాడు, అమ్మా ఘనతతో నాకు పనేమి లేదు, ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావు. స్తోత్రం చెప్పాలి. ఘనతతో నాకు పని ఏమి లేదు, ప్రార్థించే తల్లిగా నీవు ఉన్నావు. ప్రార్థన పరులు ఉండటం మనకి క్షేమం. ప్రార్థించేవారు ఉండటం మన సంఘానికి క్షేమం. ప్రార్థించేవారు ఉండటం మన ప్రాంతానికి, మన దేశానికి క్షేమం. సమయాలు ఉన్నంత వరకు శత్రువు ఆటలు సాగలేదట. ఎందుకంటే సమయంలో ప్రార్థించుడు వారిలో ఉన్నాడు. సమయంలో ఎంతగా ప్రార్థన చేసేవాడు. ప్రార్థన ఎన్నడు మానల, ప్రార్థన మానితే పాపం చేసిన వాడు నవ్వును అని గ్రహించి, పాపం ప్రార్థన చేయకపోవడమే పాపం అని గ్రహించి అతడు ప్రార్థన ఎన్నడు మానల. స్తోత్రం చెప్పండి. దేవునితో వ్యక్తిగతమైన మంచి సహవాసనలు కలిగి ఉన్నాడు. దేవుని కొరకు ప్రాంతాన్ని, ప్రాంత ప్రజలను దేవుని కొరకు లేపాడు, రేపాడు. సమయాలు ఉన్నంత వరకు శత్రువు ఆటలు సాగల. నేను యుద్ధానికి వెళతామయ్యా, మా కొరకు ప్రార్థించయ్యా, నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అని ఇశ్రాయేలీయులు కొన్ని వందల సార్లు సమయాలను వేడుకున్నట్టుగా బైబిల్లో రాయబడింది. స్తోత్రం చెప్పాలి. అంటాడు, మీ పక్షమున నేను ప్రార్థన చేస్తాను. మీ పక్షమున నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. ప్రార్థన ఫలింపచేస్తుంది. ప్రార్థన పరులు
నీవు స్త్రీవైనా పురుషుడువైనా సంఘంలో ఉండటం క్షేమం, కుటుంబానికి క్షేమం, మన ప్రాంతానికి క్షేమం. నువ్వు ఒక ప్రార్థన పరులుగా మారు, నువ్వు ఒక ప్రార్థన పరులుగా మారా. దెబోరాలే బారాకుతో నేను రావటం వల్ల గంటకి రాదయ్యా నీకు అని అంటే, అమ్మా నువ్వు నాతోరా, నాకు ఘనతతో పని లేదు అని చెప్పాడు. సరే బయలుదేరాడు. బయలుదేరి ఏం చేశాడంటే, దెబోరా మనకు చెబుతూ ఉంది దేవుడు మనకు విజయం అవబోతున్నాడని, కాబట్టి రండి అని ఇశ్రాయేలీయులకు పిలిపించాడు బారాకు. వాళ్ళలో నుండి 10,000 మంది యుద్ధానికి సిద్ధపడించారు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది అండి? 10,000 మంది యుద్ధానికి సిద్ధపడి వచ్చారండి. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు కృంగిపోయిన మనసుతో ఉన్నారు. దెబోరా పిలుపు మునుపు, దెబోరా వారికి మాట చెప్పక మునుపు వారి స్థితిగతులు వేరుగా ఉన్నాయి, వారి పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అటువంటి వారు ఎట్లా ఉన్నారు తెలుసా? దెబోరా చెప్పగానే, బారాకు భూకంపగానే 10,000 మంది ఇశ్రాయేలు నుండి సైనికులుగా బయలుదేరి వచ్చారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యాన్ని కనుపరిచారు. వాళ్ళు వచ్చి కీవర్డ్లో మనం చదువుకుంటున్నాము. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం, ఇశ్రాయేలీయులలో యుద్ధశాలులు ధైర్యము కనుపరిచారు. స్తోత్రం చెప్పండి. ప్రజలు సంతోషముగా సిద్ధపడి యెహోవాను స్తుతించుడి. ఇశ్రాయేలీయులు అప్పటి వరకు యుద్ధం గుర్తుకురాల, కృంగిపోయిన మనసుతో దిగులుకరమైన స్థితిలో వారు ఉన్నారు. వారు ఇప్పుడు ధైర్యపరచబడ్డారు. దెబోరా వారి మధ్యలో ఉంది. వారి కొరకు ప్రార్థించే తల్లిగా, ప్రవచించే తల్లిగా, వారి క్షేమాన్ని కోరుకునే తల్లిగా వారి మనుషులా ఉంది. తద్వారా వారికి ధైర్యం, ఆమె బోధించే బోధ ఏ దేవుని గురించి బోధిస్తుందో ఆ దేవుని మాటలు వింటున్నప్పుడు కృంగిన మనసు ఉన్నవారు కూడా లేవనెత్తబడ్డారు. దేవుని కొరకు ధైర్యాన్ని కనుపరిచారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగుతున్నాను, నువ్వు పరిస్థితులను చూసి కృంగిపోకూడదు. నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకుని ధైర్యం తెచ్చుకో. నీ దేవుడు ఎవరో నువ్వు తెలుసుకొని ధైర్యం తెచ్చుకోవాలి. దేవుడిని తెలుసుకోవాలి. దేవుడిని చాలా మంది సమస్యలు చూసి సతికలు పడిపోతా ఉంటారు. లేకపోతే రోగాన్ని చూసి, వ్యాధులు చూసి నా స్థితి, నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఒంటరితనాన్ని అనుభవిస్తూ నా పరిస్థితి ఇంతేనేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ బైబిల్ సాధిస్తుంది, ఈ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకునే ధైర్యం తెచ్చుకో. బైబిల్లో రాయబడింది, దేవుడని యెహోవా ఒకరు కనిపెట్టుకుని ధైర్యం వహించు, ధైర్యం తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలట? అందరూ చెప్పాలి, ధైర్యాన్ని తెచ్చుకో. పరిస్థితుల వైపు చూడొద్దు, ప్రజల వైపు చూడొద్దు, బంధువుల వైపు చూడొద్దు. నీ దేవుడే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? అందరూ చెప్పాలి. బైబిల్లో మనం చదువుతున్నాం, దయచేసి ఆ మాటలు చదువుతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకున్నాం. పేజీ నంబర్ 370, అంతేనా? ఆ పేజీ నంబర్ ఓల్డ్ టెస్టమెంట్ పాత కదా, పేజీ నంబర్ 370, 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక, మీరు ఏం కాకూడదు? బలహీనులు కాక. స్తోత్రం చెప్పండి. మేము అంటోళ్ళు, దిగుముక్కు లేనోళ్ళు,
అనుకుంటూ నువ్వు బలహీనమైపోతున్నావేమో, మా తలరాతులు మారో, మా బ్రతుకులు ఇంతే అనుకుంటున్నావేమో, అనుకుంటూ బలహీనమైపోతున్నావేమో. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మీరు బలహీనులు కావద్దు, నీ దేవుడు ఎవరు నువ్వు తెలుసుకో. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి ప్రయాణమై కనానుకు వస్తున్న సందర్భంలో, ఐగుప్తు నుండి ప్రయాణమైనప్పుడు ఎర్ర సముద్రం వెనకేమో పరో సైన్యం వస్తారు. ఉండిపోయారు, బలహీనమైపోయారు, దిగులు వచ్చేసింది. వాళ్ళలో కొంతమంది అంటారు, అయ్యా బ్రతుకుంటే పరిసైనా తినొచ్చు, సంపాదించుకోవచ్చు. ఎవరేమో ఎర్ర సముద్రం వెనకేమో పరో సైన్యం. లేదు మోషే, మేము అటు వెళ్ళిపోతాం, ఆ ఐగుప్తులకి దాస్యం అయిపోతాం అని ధైర్యాన్ని చెడిపోయిన వారై, కృంగిపోయిన వారై, నేరసిల్లిపోయి బలహీనులైపోయి బలహీనమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మోషేతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు మోషే దేవుని బట్టి ఒక మాట చెప్పాడు, ఇప్పుడు చూసిన ఐగుప్తీయుల్ని ఇక మీదట ఎన్నడూ మీరు చూడరు. ఓరకనే ఉన్నాయి. ఎట్లా ఉండాలి మీరు? అమలు చెప్పాలి. ఓరకనే దేవుని సభ ధైర్యం వహించి నిలబడు. దేవుని సన్నిధిలో ధైర్యం నిలబడి దేవుని కొరకు ఓరకని నిలుచుండండి అని మోషే చెబుతూ ఉన్నాడు. అందులో అందరూ ఒక రకంగా ఉండరుగా, కొంతమంది బలహీనులు ఉన్నారు, కొంతమంది బలపరచబడతా ఉన్నారు. ఓరకని మీరు నిలుచుండండి, మీ పక్షమును యుద్ధము చేసేది మీరు కాదు, మీ దేవుడైన యెహోవా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మౌనంగా ఉండండి. నీ స్థితిగతులన్నీ దేవుడి మీద పెట్టేసేయండి, నీ భారం దేవుడి మీద మోపేసేయండి, నీ చింత యావత్తు దేవుడి మీద వేసేయండి. దేవుడు మిమ్మల్ని విడిపించగల శక్తిమంతుడు. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకురాగలిగిన సమర్థుడైన. కాబట్టి ఓరకని నిల్చోండి. కృంగిన మనసులతో కృంగిపోతే మీరు శాతగాని వారిగా అయిపోతారు. దావీదు గొల్యాతు మీద యుద్ధానికి పడుతున్నప్పుడు యుద్ధం యెహోవాదే అన్నాడు. అతను అంటాడు, ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు. స్తోత్రం. ఎవరి మనసు కృంగ నిమిత్తము లేదు అని దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుని బలవంతుడైపోయాడట. స్తోత్రం చెప్పండి. దేవుని బట్టి ఏం తెచ్చుకున్నాడట? బలం తెచ్చుకున్నాడు, ధైర్యం తెచ్చేసుకున్నాడు. మన దేవుడు ఎవరో మనకు అర్థం కావడానికి మన మనోనేత్రాలు తెరవబడాలి. మన మనోనేత్రాలు ఏమవ్వాలండి? మరి చెప్పండి. మన మనోనేత్రాలు తెరవబడాలి, మన హృదయం విరవబడాలి, మనసు దేవుని స్వరం విరవబడాలి, నలగాలి. ఎప్పుడైతే అట్లా అవుతామో నీ దేవుడు నీకు అర్థమవుతుంది. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ప్రేమించే దేవుడు సాక్షాత్తు నీకు పరిచయం అవుతాడు. నువ్వే స్థితిగతుల్లో ఉన్నా నీ వద్దకు వచ్చి హత్తుకొని లాభమెత్తుతాడు. బైబిల్ సాధిస్తున్న సత్యం వాక్యంలో మనం చదువుతున్నాం. ఈ పిలుచుని బట్టి ఎవరి మనసు కృంగనిపెట్టలేదు. యుద్ధం యెహోవాదని ధైర్యం వహించి ముందుకు సాగింది. గొప్ప విజయాన్ని దేవుడు ఆ రోజు ఇశ్రాయేలీయులకు దావీదు ద్వారా అనుగ్రహించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం మనం చదువుతున్నాం. కాగా మీరు బలహీనులు కావద్దు. 600 పరిస్థితులని కుప్పలాగా నీ ముందుండొచ్చు, కానీ పరిస్థితులను అధిగమింపచేసే దేవుడు నీతో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొండలను సైతము పిండిని చేసే దేవుడు, అసత్యము సుసత్యంగా చేసే దేవుడు ఆయన. అందుకే
ఆయన బట్టి ధైర్యం తెచ్చుకో. బలహీనం కావద్దు. ఒక ఆయన 1,000 కోట్లు అప్పు చేసి చనిపోయాడు. ఆయనకి బిజినెస్ బాగానే ఉంది. 1,000 కోట్లు అప్పులు అయిపోయినాయని, కంపెనీ లాస్ అయిపోయిందని చనిపోయాడు. ఆయన సూసైడ్ చేసుకుని ఆయన భార్య బిడ్డలో నిలబడ్డారు. పిల్లలేమో చిన్నోడు, భార్య కూడా చదువుకున్న ఆమె నిలబడింది. అప్పులు తీర్చాలి 1,000 కోట్లు, కంపెనీ లేవనెత్తాలని ఒక టార్గెట్ పెట్టుకుని కఠోర దీక్షతో పనిచేయడం ప్రారంభించింది. కఠినంగా వ్యవహరిస్తూ ప్రతి పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ద్వారా ఒక 5-6 సంవత్సరాల్లో ఫ్యాక్టరీ దేవుడు లేవనెత్తాడు. అప్పులన్నీ తీర్చుకుంది. ఇప్పుడు కంపెనీ లాభాల బాటలో నడుస్తుంది. ఆయన వచ్చినోడు ఆయనతోటే పోయి నమ్ము అన్నామే. ఆయనతోనేనా జీవితం అయిపోయింది అనుకోదామే. ఆమె కఠినంగా పరిస్థితులను చేతిలోకి తీసుకొని దాని విషయంలో కృషి చేసింది, కష్టపడింది. తద్వారా దేవుడు ఆ కంపెనీని ఆశీర్వదించాడు. దేవుని బిడ్డ, దేవుని వాక్యం సాధిస్తుంది. మీరు బలహీనులు కావద్దు. ఏ పరిస్థితులైనా మార్చగలిగిన వాడాయన, ఏ పరిస్థితులకైనా చాలిన వాడు, ఏ పరిస్థితులైనా చేతిలోకి తీసుకోగలిగిన దేవుడు ఆయన. పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ఆయన. మారదు అనుకుంటున్నావేమో, నువ్వు ఆరాధించే దేవుడు మార్చే దేవుడు. స్తోత్రం చెప్పండి. ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు ఆయన. రకరకాల చిక్కుల్లో కూరుకుపోయి, రకరకాల ఊపులో కూరుకుపోయి నేను వెలుగులోకి రావలేకపోతున్నాను, రావడం వల్ల కావట్లేదు అనుకుంటున్నావేమో. పరిస్థితుల వైపు చూడద్దు, బలహీనుడు కావద్దు, దేవుని వైపు చూడు. బైబిల్ సాధిస్తుంది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఏం కలిగి ఉండాలి మనము? అందరూ చెప్పండి, ధైర్యము. ఎవరిని బట్టి ధైర్యం? మీ బంధువులను బట్టి కాదు, మీ స్నేహితులను బట్టి కాదు, మీ ఆస్తి పాస్తులను బట్టి కాదు, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో. ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి? అందరూ చెప్పాలి, దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ దేవుడైన ఒకరు కనిపెట్టుకో. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. బైబిల్ సాధిస్తుంది, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం తెచ్చుకోండి. ధైర్యం కలుగుంటే ఏంటి లాభం? ధైర్యం తెచ్చుకుంటే ఏంటి లాభం? ఏంటి ఉపయోగం అని మీరు నన్ను అడగచ్చు. ఏ ఉపయోగం ఉందో బైబిల్ మనం చూద్దాం. చూడండి వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన, పేజీ నెంబర్ 206. అందరూ తీసుకోండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం, పేజీ నెంబర్ 206. న్యూ టెస్టమెంట్ కొత్త నిబంధన. కాబట్టి మీరేం చేయకూడదు? ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి, మీ కార్యం సఫలము. ఇక రాయబడింది, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. ఏం చేయొద్దండి? అసలు చెప్పాలి, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ధైర్యంగా నీ దేవుడిని బట్టి ముందుకు కొనసాగు. ధైర్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని పని ప్రారంభించు. నీ పనిలో దేవుడు సఫలత అనుగ్రహిస్తాడు. నా ముందు ఉన్నది ఆయన, నా వెనుకున్నది ఆయన, నా దేవుడు నాకు విజయాన్ని ఇస్తాడన్న విశ్వాసంతో దేవుని తట్టు చూస్తూ దేవుడిని ముందుకు వెళ్ళిపో. దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను వర్ధన చేస్తాడు.
బైబిల్ సాధిస్తున్న చక్కటి సత్యం మీరు ఆలోచించండి. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికి ప్రతిఫలంగా ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. ధైర్యంగా ఉంటే దానికి ప్రతిఫలం ఏం కలుగుతుందట? బహుమానం కలిగి గొప్ప బహుమానం. ఏం కలుగుతుందంటే మనకి అలా చెప్పాలి. దేవుడి సన్నిధిలో ధైర్యం ఉంటే చాలు. అందుకే అపవిషయంలో అంటాడు, మా బాహ్య పురుషుడు దినదినము కృషించుచున్నాను, మా అంతరంగిక పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ధైర్యం. ఎన్ని రకాల అపాయాలు వచ్చినా నాకు అపాయము ఉపాయము ఉన్నాడు నా దేవుడు. తరవచ్చిన దిక్కు లేని వాడు కావు మేము, మా దిక్కు దేవుడే. ఎంత అద్భుతమైన విషయం బైబిల్లో మనం చదువుతున్నాం. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. ధైర్యంగా ఉంటే మీకు గొప్ప బహుమానం కలిగింది. ఏం కలిగిందట? అందరూ చెప్పండి గట్టిగా. గొప్ప బహుమానం, ఉన్నతమైన బహుమానం. మామూలు బహుమానం కాదు, గొప్ప బహుమానం. ఏ బహుమానం అంటే అందరూ చెప్పండి. కాబట్టి ధైర్యాన్ని విడిచిపెట్టవాలి. పరిస్థితులను చూసి ఎవరో మన కొడు ఫెయిల్ అయిపోయాడు, 1 మార్కులో పోయిందని సూసైడ్ చేసుకోండి. మరలా రాసుకోకూడదా? 16-17 ఏళ్ళు వచ్చిన కుర్రోడు, అయ్యో టీనేజ్ కుర్రోడు చనిపోయాడని వ్యాధి 1 మార్కులో పోయిందట 10th క్లాస్. ఒక సబ్జెక్టులో 34 వచ్చినాయట, మిగతా 60-70 బాగా వచ్చినాయట. నాకు ఎంత బాధ అనిపించిందో. తల్లిదండ్రులు గుర్తుకురా. అయ్యో పరిస్థితులను చూడవద్దు, జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మనకి దేవుడు అనుగ్రహించిన ఒకే ఒక జీవితం. మానవ జీవితం చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా బ్రతకాలి. ఒక అవునా దగ్గరకొచ్చి అన్నదయ్యా, నాకు ఎవరు లేదయ్యా, ఏ తోడు ఏ నీడ నాకు లేదయ్యా, కాబట్టి నా కొరకు ప్రార్థించి నేను తొందరగా చచ్చిపోవాలని అడుగుతున్నాను. అదే పరిష్కారం. అమ్మా ఏ ప్రార్థన నేను చేస్తాను, నేను ఈ ప్రార్థన నీకు నేను చేయలేను. స్తోత్రం చెప్పండి. ఏ ప్రార్థన నేను చేస్తాను, నేను ఈ ప్రార్థన నీకు చేయలేనమ్మా, నా వాళ్ళే కాదమ్మా, అది పద్ధతి కాదమ్మా. నీ కాలానికి ముందు ఎందుకు చచ్చిపోతావు నువ్వు? దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం అంతా నువ్వు మంచిగా బ్రతకాలి. స్తోత్రం చెప్పండి. ఇంకా నాకు ఎవరున్నాయ్యా మొగుడు వద్దా? ఎవరున్నారయ్యా? ఎవరు లేరమ్మా. ఉన్నారు కానీ ఎవరిదారు అయిపోయి ఎవరిదారు వాళ్ళు అయిపోయింది, ఎవరిని పట్టించుకుంటారు. దేవుడిని నాశనం చేస్తాడు. స్తోత్రం చెప్పండి. పరిస్థితులను చూడవద్దు, పరిస్థితులను చూసి బెదిరిపోవద్దు, కృంగిపోవద్దు. ధైర్యంగా ఉండు. ఎట్లా ఉండాలండి? అలా చెప్పాలి కదా. ధైర్యంగా ఉండు. డాక్టర్ దగ్గరికి పేషెంట్ వెళ్ళారు అనుకోండి, ముందు ధైర్యం చెప్తాడు. ఏం చెప్తాడండి? చెప్పాలి గట్టిగా. ధైర్యం చెప్తాడు. దేవుడు వాకి కూడా ఏం చెప్తుందండి? ఆయన పరమ వైద్యుడు. పరమ వైద్యుడు కనుక మొట్టమొదటి ఏమన్నాడైనా, పరిస్థితులను చూస్తే బలహీనం అవుతావు, బలహీనుడు కావద్దు. నీ కార్యం సఫలం కావాలంటే ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. గొప్ప బహుమానం కలిగింది, గొప్ప బహుమానం కలిగింది. ఇశ్రాయేలీయులు యుద్ధానికి సిద్ధపడ్డారు, పరాక్రమశాలుగా వచ్చేసారు, సంతోషం యుద్ధానికి వచ్చారు, ధైర్యాన్ని కనపరిచారు. వాక్యంలో రాయబడింది. ఆ మాట మనం చదువుకున్న న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం మనం చదువుకున్నాం. ప్రజల వీరులలో శేషించిన వారు కూడి వచ్చిరి, శూరులలో యెహోవా నాకు సహాయం వచ్చును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెహోవా నాకు సహాయం వచ్చేయా వచ్చును. దేవుడు కొరకు నువ్వు ధైర్యంగా నిలబడితే దేవుడే నీకు సహాయకుడు కోసం వస్తానండి. అందరూ చెప్పాలి.
అందుకే 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుకుంటాం. జనులను ఇశ్రాయేలీయుల అధిపతులు సంతోషముగా సిద్ధపడ్డారు, వారి యందు ప్రేమ కలదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాటలు విన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు కాబట్టి వారి యందు దేవునికి ఏం కలిగిందంటే ప్రేమ కలిగింది. దేవునికి ఏం కలిగిందట? దేవుడిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకోవాలి. దేవుని బట్టి ఏం తెచ్చుకోవాలి? నువ్వు ధైర్యాన్ని తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటే గొప్ప బహుమానం కలిగి దేవుడు సహాయకుడు అవుతాడు. దేవుడు ఏమవుతాడండి? సహాయకుడు అవుతాడు. ఆయన సహాయకుడు అయ్యాడు. ఆయన చేసిన సహాయం ఏమిటో చెప్పనా? ఆ మాట చదువుకుందాం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 23, 24 వచనాలు మనం చదువుకుందాం. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట ధైర్యాన్ని తెచ్చుకున్న దినమున, బాలీయులు కాకుండా దేవుడిని బట్టి ధైర్యాన్ని తెచ్చుకున్న దినమున గొప్ప బహుమానం ఇచ్చాడు దేవుడు. ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయుల ఎదుట కానాను రాజైన యాబీనును అణిచెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినమున ధైర్యం తెచ్చుకున్న దినాన్న, దేవుని బట్టి బలము తెచ్చుకున్న దినాన్న, దేవుని బట్టి పని పూనుకున్న దినాన్న దేవుడు ఏమి ఇచ్చాడు అంటే జయాన్ని ఇచ్చాడు. ఆ రోజు పరాక్రమశాలి 20 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను బహు కఠినంగా బాధ పెట్టినటువంటి యాబీను ఇశ్రాయేలీయుల చేత అణచబడ్డాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైనా మీరు అనుకో, ఎవరైనా సరేనండి అధికారంలో ఉన్నవాళ్ళు అధికారం శాశ్వతం అనుకోకూడదు. ఎవరైనా అధికారం నాకు శాశ్వతం అని అనుకోవద్దు. మనోడు అనుకున్నాడు నాదే పై చెయ్యి యాబీను అనుకున్నాడు. ఇక నేను ఏదైనా చేసినా చెల్లింది. ఇశ్రాయేలీయుల్ని అంత కష్టంగా కఠినంగా బాధ పెట్టిన, అంత కష్టపెట్టినాడు వాళ్ళు లేడు అని విర్రవీగిపోయిన సందర్భాలు, విర్రవీగిపోయాడు అని ఇశ్రాయేలీయులు ప్రార్థన దేవుడు విన్నాడు. దిబోరాని లేవాడు. దిబోరా ప్రోత్సాహాన్ని బట్టి ఇశ్రాయేలీయులు యుద్ధశాలుగా ధైర్యాన్ని కనపరిచారు. స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నారో దేవుడు అది చూశాడండి. దేవుడు అది చూసి ఏం చేశాడంటే ఈ యాబీనుని ఏం చేశాడట? ఇశ్రాయేలీయులతో ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల ఎదుట కానాను రాజైన యాబీనును అణిచి వేశాడు. స్తోత్రం చెప్పండి. మన భాషలో తోక కట్ చేశాడు అన్న. ఏంటంటే చెప్పాలి గట్టిగా. మన భాషలో ఏమిటి? తోక కట్ చేశాడు అని అర్థం. అక్కడ అణిచివేశాడట. అణిచివేయటమే కాదు, అక్కడ వాక్యంలో 24వ వచనంలో తరువాత వారు కానాను రాజైన యాబీనును చంపేంత వరకు, సంహరించేంత వరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కానాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చాను. హల్లెలూయా. ఏ శత్రువు విరవీగాడు, ఏ విధమైన అహంకార పూరితంగా మాట్లాడాడో, ఏ విధమైన గర్వపు మాటలు అగపరిచాడో అతని తోకను కట్ చేసేటండి దేవుడు. అతన్ని సంహరించేంత వరకు, అంటే బ్రతుకున్నంత వరకు అతనికి ఎక్కడ చాయిస్ ఇవ్వలేదు దేవుడు. స్తోత్రం చెప్పండి. యాబీనుకు దేవుడు ఏం చేయలేదు? చాయిస్ ఇవ్వలా. ఇశ్రాయేలు దేవుని మొరపెట్టారు, దేవుని పెట్టి ధైర్యం తెచ్చుకున్నారు కనుక దేవుడు ఏం చేశాడంటే వారికి విజయాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడండి? అందరూ చెప్పండి. దేవుడు విజయాన్ని ఇచ్చాడు, జయాన్ని ఇచ్చాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది ఇశ్రాయేలీయులు యుద్ధశాలులుగా ధైర్యాన్ని కనపరిచారు, ప్రజలు సంతోషంగా సిద్ధపడ్డారు,
యెహోవాను స్తుతించండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు యుద్ధశాలులుగా ధైర్యాన్ని కనపరిచారు. పరిస్థితులను బట్టి కృంగిపోలేదు. పరిస్థితులు కృంగ చేసిన ఒక దైవ భక్తిని బట్టి, ఒక దైవ భక్తి కలిగిన ఒక స్త్రీని బట్టి వారిని ప్రోత్సహించి దెబోరా ద్వారా, యాబేలు ఒక స్త్రీ ఉంది, ఆ స్త్రీ ద్వారా ఇశ్రాయేలీయులకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ యాబీను సైన్యాధిపతి అయిన శిష్యుల పారిపోతా యాబేలు గుడారములకు వెళ్ళాట. యాబేలు భార్య అయిన యాబేలు ఆ గుడారం ఎదుటూ ఉంది. ఆమె చూసాండి, అయ్యా ఇట్రా అని పలకరించింది. ఆమె చూసా ఇక్కడికి వెళ్ళాడు అతడు. నన్ను తరుముతున్నారు ఇశ్రాయేలీయులు. ఏమి ఇశ్రాయేలీలే ఇవ్వాలే, నన్ను కాస్త నేను దాక్కుంటాను లోన, నేను లేనని చెప్పి బొమ్మ దగ్గర ఉండి కావులు ఉండి చెప్పని చెప్పాను. అమ్మ నాకు దాహం అవుతుంది, దాహం అంటే అయ్యా నీళ్లు లేవయ్యా పాలు ఉన్నాయని అడిగి చెప్పి పాలు అమ్మాయి అంటే ఆ పాల గుడి తీసుకొచ్చి మనోడు పాలు తాగి మరి పరిగెట్టడం ద్వారా, ఏ విధంగా యుద్ధం చేయడం ద్వారా అలసిపోయా ఇంట్లోకి పారిపోయి ఇంట్లో ఆనుకుంటాడు. చక్కగా నిద్ర పట్టేసి ఆయన మీద ఎచ్చగా ఉండటం పాటు ఏం చేసిందంటే ఒక బొమ్మలు ఎక్కువ ఆయన నేను కట్టేది ఊరు పెట్టుకుని నిద్రపోతాను. అలా సరిజాత నిద్ర పట్టేసింది. అప్పుడు యాబేలు ఏం చేసిందంటే ఈ స్త్రీ, ఇశ్రాయేలుని ఇంతగా అనిస్తావా, ఇశ్రాయేలు ఇంతగా గాయపరుస్తావా అని చెప్పేసి ఆ స్త్రీ ఆ రోజు దేవుడు నలపరచడం ద్వారా ధైర్యం వహించింది బట్టి, ధైర్యాన్ని కలిగి ఉండడం బట్టి ఆ స్త్రీ ద్వారా ఇశ్రాయేలు గొప్ప విజయం ఇచ్చాడు. ఆ స్త్రీ కూడా ఆరోగ్యం ఒకటి తీసుకుని ఎంతో బాగుంది, సుత్తు ఒకటి తీసుకుని వెళ్ళి కణతలో పెట్టి కొట్టి చంపేసింది ఆ కథని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాబాకు కలుగుతుంటే వచ్చి చూడయ్యా దేవుడు మనకి అంత విజయం ఇచ్చాడా. వచ్చి చూస్తే యుద్ధశాలి సైన్యాధిపతి చచ్చి పడున్నాడు, దిక్కులో ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుని కొరకు ధైర్యంగా నిలబడు. నువ్వు స్త్రీ అయినా కావచ్చు, పురుషుడు అయినా కావచ్చు, దేవుని కొరకు ధైర్యాన్ని కనపరచు. దేవుని కొరకు ధైర్యాన్ని కనుపరిస్తే గొప్ప సఫలత, గొప్ప ఆశీర్వాదం, గొప్ప విజయం, గొప్ప బహుమానం నీకున్న సత్యాన్ని మర్చిపో. తల వంచని ప్రార్థన చేద్దాం. తల వంచని ప్రార్థన.